ఫైనల్లీ నాగరాజు గారైతే ఉంటారు కదా! సో, అఖిల్ గారి వీర అభిమాని అని చెప్పుకోవచ్చు. సో, ఆయనైతే అఖిల్ గారినైతే కలిసారనమాట. సో, ఇదైతే చాలా ఆనందం అని చెప్పుకోవచ్చు భయ్యా. సో, మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో, మీ సపోర్ట్ ఎంతైనా మన ఛానెల్‌కి అవసరమైతే ఉంది. సో, ఇక డెప్త్‌కైతే వెళ్దాం పదండి. ముందుగైతే నాగరాజు గారైతే ఒక పల్లెటూరు వ్యక్తి అనమాట. సో, అతనికైతే తినడానికి కూడా గతి అయితే ఉండేది కాదు. సో, చిన్న పూరి గుడిసెలో అయితే నివసిస్తూ ఉండేవాడనమాట. సో, అతనికైతే ఇద్దరు పిల్లలు. సో, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అయితే. సో, పేద కుటుంబం. వాళ్ళ ఆవిడైతే ఉంటారు గదా! వాళ్ళ ఆవిడకి కూడా చెవుడంట. సో, ఇది వినగానే నాకైతే మనసైతే తరుక్కుపోయింది భయ్యా. సో, అప్పు చేసి మరీ వెళ్ళేవాడంట సినిమాలకైతే. సో, అఖిల్ గారి సినిమాలకి కనిపించేవాడు. సో, అఖిల్ గారి సినిమాలు కాపోతే మిగతా సినిమాలకైతే కనపడేవాడు కాదనమాట. సో, ఎక్కడ ఫ్యాన్ వార్స్ లాంటివి ఇవంటివి ఏవి చేసేవాడు కాదు. సో, అతనైతే కాయలమ్ముతూ ఉండేవాళ్ళనమాట. సో, కాయలమ్మినయి వచ్చి ఇంట్లో ఇచ్చి, సో, అలాగే కటౌట్లు పెట్టడం గాని, పాలాభిషేకం చేయడం గాని, సో, అలా నిజమైన ఫ్యాన్ అభిమానిగా అయితే గుర్తింపైతే పొందాడు నాగరాజు గారైతే. సో, ఆయనైతే ఒకటే కోరికైతే కోరారు భయ్యా. సో, నాగార్జున గారి కొడుకైన అఖిల్ గారిని కలవాలని చెప్పి. సో, అదొక్కటే నా కోరిక. ఒక్క ఫోటో దిగుతానని కోరారు. సో, పైపెచ్చి ఇంకేం కోరలేదు భయ్యా. ఇదైతే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సో, ఈ రోజుల్లో నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకునే రోజులనమాట. సో, నాకసల అతని నుంచి ఏం వద్దు. నాకొక్క ఫోటో చాలు అతన్ని కలవాలని చెప్పైతే కోరుకున్నారు భయ్యా. సో, ఇది వినగానే నా కళ్ళలో అయితే నీళ్లు తిరిగాయి. సో, రీసెంట్‌గా అయితే గుంటూరులో అయితే ఒక మీటింగ్ అయితే పెట్టారు. సక్సెస్ ఈవెంట్ అది. సో, ఆ ఈవెంట్‌లో అయితే కలిసారనమాట. సో, నాగరాజు గారిది కూడా గుంటూరు. సో, కావడంతో అయితే పిలిచారనమాట అతన్ని కూడా. అఖిల్ గారి క్యారవాన్‌లో అయితే కలిసారనమాట. సో, ఇది వినగానే నాకైతే చాలా ఆనందం వేసింది. ఒక్కసారి ఆ వీడియో చూస్తున్నంత సేపు కళ్ళలో అయితే నీళ్ళైతే తిరిగాయి భయ్యా. సో, నాగరాజు గారి కల నెరవేరింది. ఒక్కసారి హగ్ చేసుకున్నప్పుడైతే అసలు ఏడుపు చూడాలి. కళ్ళెమ్మటైతే నీళ్ళు తిరుగుతాయి ప్రతి ఒక్కళ్ళకి గానైతే. సో, ప్రతి అభిమాని కోరుకోవాలనమాట. ప్రతి ఫ్యాన్ కోరుకునే అభిమాని అనమాట అతనైతే. సో, అఖిల్ గారికైతే దక్కిందని చెప్పుకోవచ్చు ఈ ఆనందం అయితే. సో, అది వినగానే నాకైతే కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగాయి భయ్యా. కొంచెం డబ్బు సహాయం కూడా చేసినట్లయితే తెలుస్తుంది. ఇంకా అతన్ని ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను భయ్యా. సో, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో తెలియజేయండి. సో, నాగరాజు గారైతే ఎట్టకేలకైతే సక్సెస్ అయితే సాధించారని చెప్పుకోవచ్చు. సో, అతని అభిమానినైతే కలవాలనుకున్నారు. హీరోని కలవాలనుకున్నారు. సో, కలిసారనమాట. ఇదైతే గర్వకారణం అని చెప్పుకోవచ్చు భయ్యా. సో, నా కళ్ళలో అయితే నీళ్ళు తిరిగాయి.